పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీ సజీవ లెక్కలో ఉంచారు. ఇందుని బట్టి మత తెచ్చేవారుగా ఉండటానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు చదువుకున్నటువంటి విషయాలన్నీ మనం ఆలోచిద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు దేవాలయంలో బోధించడానికి తెల్లవారుజామునే వెళ్ళాడని ఇక్కడ రాశారు యోహాన్ గారు. అంటే తెల్లవారంగానే ఆయన మందిరానికి వెళ్ళి బోధ చేయడానికి, బోధించడానికి, సువార్త చెప్పడానికి, రక్షణ మాటలు చెప్పడానికి ఆ యెరూషలేము దేవాలయం చుట్టుపక్కల ఆ దేవాలయం ఆవరణంలో బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్న టైంలో జరిగే సిచ్యువేషన్ ఇది. ఆ బోధించే సందర్భంలో ఎలా అంటే, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా చర్చిలో, సేమ్ ఇదే ఆలోచించున్నాం ఒకసారి. ఇలాగే చర్చిలో వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెప్పే సందర్భంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు రావడమే కాకుండా ఎవరిని తీసుకొచ్చారు? ఒక పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. డైరెక్ట్గా వాక్యం చెప్పే దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళు. ఇంకెక్కడ లేదా? ఆయన ఏదైనా మార్గంలో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా గ్రామంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేదన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ జరిగిన సిచ్యువేషన్ కాదు ఇది. ఎక్కడ జరిగింది? సాక్షాత్తం చర్చిలో జరుగుతుంది. యేసుక్రీస్తు వారు దేవాలయంలో బోధించే సందర్భంలో జరుగుతున్న సంఘటన. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఆపేసి ఇది డిస్కస్ చేయని అడుగుతున్నారు వాళ్ళు. అలాగే ఉందా లేదా ఒకసారి చూడండి. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములకు రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు, పరిసయ్యులు చాలు డైరెక్ట్గా తీసుకొచ్చారు మధ్యలోకి అంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించే ప్రాంతంలో చుట్టుపక్కల జనాలు చాలా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలలో మధ్యలోకి తీసుకొచ్చి న్యాయం చేయి అని అడుగుతున్నారు. అసలు అదే అడిగే సందర్భం కాదు, అది తీర్పు తీర్చే సందర్భం కాదు, అది డిస్కస్ చేసే సందర్భం కూడా కాదు. మరి ఎందుకు వాళ్ళు అంత పక్షపాతంగా, కరుడుగట్టినట్టుగా అలా చేశారు? ఆ టైంలోనే ఎందుకు దేవాలయం దగ్గరికి తీసుకొచ్చారు? ఆ టైంలోనే వచ్చి ఇదిగో న్యాయం చేయి అని ఎందుకు అడిగారు? ఎందుకు అడిగారంటే ధర్మశాస్త్రం రాసింది అలా అడగమని. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. చెబుతారు. పైన చదవండి ఒకసారి. పొట్టగా చాలండి. వివాదం పుట్టడానికి అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ వివాదం జరిగింది. అసలు ఆ వివాదం జరగడానికి కూడా కారణం కాదు.
యేసుక్రీస్తు వారిని పట్టుకొని కొట్టాలని, క్రీస్తు వారిని అవమానించాలని, క్రీస్తు వారిని పట్టుకొని ఆయన్ని ఎలా అయినా చంపేయాలి అని పూనుకొని వీళ్ళు ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా మందిరంలో ఉన్నప్పుడు, మందిర ఆవరణంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చేసారు. ఎందుకు? వాళ్ళు కూడా ధర్మశాస్త్రానుసారంగానే చేస్తున్నారు. మరి ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చంపేయాలని ధర్మశాస్త్రం చెప్పింది, చంపేయాలని చెప్పింది. మరి యేసుప్రభు ఏం చెప్పాలి? దానికి ఏం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? అంతమంది బోధకులు వాక్యం చెబుతుంటే అంతమంది విశ్వాసులు ఉన్నారు అక్కడ. ఆ విశ్వాసుల మధ్యలో ఈయన అవమానపరచాలనే కదా. అంతమంది ప్రజలలో యేసుప్రభుని అవమానపరచాలి, ఆయన పేరుని బ్యాడ్ చేయాలి. అసలు ఈయన ధర్మశాస్త్రానుసారంగా చేయట్లా, అసలు ఈయన ఎట్టబడితే అలా ఉంటున్నాడు, ఈయన తొందరగా అంతం చేయాలి అని కక్ష కట్టారు. మరి దీనికి ఏం చేస్తారు వీళ్ళు? దీనికి ఏం చేయగలుగుతారు అని అంటే, ధర్మశాస్త్రం చెప్పింది వ్యభిచారంతో ఉన్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయండి అని. రాళ్లతో కొట్టి చంపేమని చెప్పింది ధర్మశాస్త్రం. మరి అలాంటప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? యేసుప్రభు ఏం చేయాలి? అంతమంది యేసుక్రీస్తు దగ్గర ఉన్న వాక్యం వినే వాళ్ళకు కూడా తెలుసు, అది ఆ సిచ్యువేషన్ కూడా తెలుసు. ఆ సిచ్యువేషన్ ధర్మశాస్త్రంలో ఏముందో, ఆజ్ఞ ఏం చెప్పాడు దేవుడు, అది తెలుసు, దేవుడికి తెలుసు. అది తెలిసిన మళ్ళీ రిపీట్ చేసి వీళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ యేసు దగ్గర ఉన్న శిష్యులకు కూడా తెలుసు, యేసు కింద ఉన్న శిష్యులకు కూడా తెలుసు, వాళ్ళ కింద ఉన్నటువంటి విశ్వాసులకు కూడా తెలుసు. కానీ దీనికి ఏం న్యాయం చేస్తాడు? ఎటువైపు న్యాయం చేస్తాడు? ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేమంటాడా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా దాన్ని వ్యతిరేకిస్తాడు అక్కడ? అలాగే ఉంది. వాళ్ళు అడిగే ప్రతిదీ కూడా, వాళ్ళు ఆలోచించే ప్రతిదీ కూడా ధర్మశాస్త్రానికి ఈయనకి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి వ్యతిరేకంగా చేస్తే ఈయన రాళ్లతో కొట్టి చంపేయాలి అక్కడ, అంతే. దేవాలయంలో కూడా బోధించే ధర్మశాస్త్రమే. మరి అక్కడ ధర్మశాస్త్రం బోధించేటప్పుడు యాజకులు కానీ లేవీలు కానీ మరి వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారు దాంట్లో ఉన్న లోతైన అర్థాలను వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. అలాంటి టైంలో ధర్మశాస్త్రం గురించి చెప్పకుండా దాన్ని వ్యతిరేకించి యేసుప్రభు అక్కడ ఏం చేయాలి? మరి న్యాయం చేయాలంటే ఈ అమ్మాయి పక్కన న్యాయంగా ఎలా చెప్పాలి? అలా చిక్కుముడు వేయడానికి, అలా క్రీస్తు వారిని అవమానంగా చూడడానికి, ఎత్తి చూపించడానికి ప్రజల్లో వీళ్ళు పెద్ద ప్లానింగ్స్ మీద ప్లానింగ్స్ వేశారు. ఆ ప్లానింగ్ అసలు ఎట్టు కూడా పనికి రాకుండా పోయింది. ఇక్కడే కాదు, ఇంకోసారి కూడా వేస్తారు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మని ఇక్కడ ఎవరు చెబుతున్నారు? పరిసయ్యులు సద్దుకాయలు చెబుతున్నారు. ఏమని ఫస్ట్ 15వ వచనంలో, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కపరచవలనని ఆలోచన చేసిరి. అంటే ఈయన మాట్లాడే మాటలో చిక్కుల్లో పడేసి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని. కింద చదవండి ఒకసారి. వాళ్ళు ఏం చేయడానికి లేదు. ఇంకా అక్కడ ఒక కాయిన్ తీసుకున్నారు. కాయిన్ తీసుకుని దాని మీద స్టాంప్ ఉంది. ఈ స్టాంప్ ఎవరిది అని అడిగారు యేసుప్రభుని.
కైసరే అంటే రోమన్ ఎంపైర్. ఆయనకి ఇవ్వాలా దేవునికి ఇవ్వాలని శోధిస్తున్నారు ఇక్కడ. దాని మీద ఏముంది? కైసరిది అయితే కైసరికి ఇచ్చేయండి, దేవుడిది అయితే దేవుడికి ఇచ్చేయండి అన్నాడు. ఒకటే మాట. అలాగే ఎక్కడ కూడా సేమ్ టు సేమ్, యోహాను సువార్తలో కూడా సేమ్ టు సేమ్ అదే. ఈ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడినటువంటి స్త్రీ, ఆమెను డైరెక్ట్గా మందిర ఆవరణలోనికి తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చి యేసుక్రీస్తు బోధించే టైంలో, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించే టైంలో మధ్యలో నిలబెట్టి, ఇదిగో న్యాయం తీర్చు అని గట్టిగా బిగ్గరగా అడుగుచూ ఉన్నారు. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలో మనం చదివిన దాంట్లోనే చూడండి ఒకసారి, 7వ వచనం చూడండి, 8వ అధ్యాయము. పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, చాలండి, వారాయన పట్టు వదలక అంటే ఇప్పుడు ఒకసారి చెప్పారు, ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని ఆలోచీల, మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. పరిచయాలు అడుగుతున్నారు, కేకలేస్తున్నారు, అయినా కానీ దాని గురించి పట్టించుకోవట్లా. మళ్ళీ ఇంకోసారి కేకలేసి ఇదేంటి వచ్చేయి అని అడుగుతున్నారు. అలా అనమాట, పట్టు వదలకంటే రిపీట్ చేసి మళ్ళీ అడగటం, మరలా మళ్ళీ అడగటం. అలా అడిగి ఒక్కసారి వాళ్ళకి కోపం రెచ్చిపోయింది. ఇంకా కోపంతో ఇదేంటో న్యాయం తీర్చు, ఇదేంటో ముందు న్యాయం తీర్చిన తర్వాత నువ్వు బోధించెళ్ళి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నువ్వు ఇక్కడ ఏంటో న్యాయం తీర్చు, ఇదిగో ధర్మశాస్త్రానుసారంగా ఉందా? ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము. లేవికాండం 20వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. విధింపవలెను. ఇది ధర్మశాస్త్రం చెబుతుంది. మరి ధర్మశాస్త్రం అలా చెప్పినప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? మరి అక్కడ పరిసయ్యులు కూడా చంపేయాలా ఏంటి అన్నట్టుగా చూస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేయాలో ఏంటో ఆయనకి తెలుసు. మొత్తం ఏం చేయాలో ఎలా దాన్ని చేంజ్ చేయాలో ఎలా మార్చాలో ఆయనకి తెలుసు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు గట్టిగా పట్టుకొని వాదిచ్చేస్తున్నారే, దీన్ని ఎలా ఏంటి అనే సందేహాల్లో పడిపోయారు శిష్యులు కూడా. ఆ సందేహాలతో రెచ్చిపోయి ఉండిపోయారు. ఎలా అంటే సేమ్ ఇదిగో ధర్మశాస్త్రం చెప్తుంది ఆల్రెడీ. అలా చెప్పినప్పుడు ఇద్దరిని కూడా శిక్షించమని చెప్పింది. ఒక్కళ్ళనే కాదు, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చెబుతాడు చూడండి, ఇద్దరినే చంపేయాలని, తప్పు చేసినటువంటి వాళ్ళని. 20వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఆ స్త్రీ పురుషులు చంపబడవలెను, ఇద్దరు చనిపోవాలి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒక స్త్రీని ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? మరి ఆ పురుషుడు ఏం చేశారు? పురుషుడిని తీసుకురాల, స్త్రీనే తీసుకొచ్చారు. మరి ధర్మశాస్త్రం ఇద్దరినే చంపేమని చెప్పింది, మరి స్త్రీనే ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? ఇద్దరం తీసుకొని రావాలిగా, ఇద్దరం తీసుకొని రాలా. ఇక్కడ స్త్రీనే, ప్రత్యేకించి స్త్రీనే అని రాసింది. ఆ పురుషుడు పారిపోయి ఉంటాడు, ఆ అమ్మాయి దొరికిపోయింది, తీసుకొని వచ్చి వాదన పెడుతున్నాడు. వాదన పెట్టి రెట్టింపులు అనేవి కొనసాగిపోయినాయి. వాదన అనేది కొనసాగింది.
ఈయన ఏం చేస్తాడు? ఇదిగో దేవుడు మనకి మోషే ద్వారా ధర్మశాస్త్రం రాయించాడు. ఈయన ఏం దీనికి కొత్త బోధ ఏమైనా చేస్తాడా, లేకపోతే ఏమన్నా కొత్త విషయాలు చెబుతాడా, అసలు ఏం చేస్తారు అన్న ఆలోచనతో ఒక తాసుబం పగబట్టిద్ది కదా, అలా బుసకొట్టినట్టుగా వీళ్ళు యేసు మీద కోపంతో ఉండిపోయారు. ఏం న్యాయం చేస్తావు చెయ్యి అని ఆలోచనతో కసితో ఉండిపోయారు. యోహాను సువార్త 'యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుజాముగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చొని ఉండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టివారు రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా. అయినను నీవేం చెబుతావు? దీనికి నువ్వేం చేస్తావు అని అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏదో రాస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి కింద ఏదో రాస్తున్నాడు అని మనకు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ వాస్తవంగా అక్కడ ఆలోచిస్తే దేవుడి దగ్గరే నుంచొని దేవుడిని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు దేవుడి దగ్గర నుంచొని దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు. దేవుని దగ్గర నుంచొని ధర్మశాస్త్రం పట్టుకొని, ధర్మశాస్త్రాన్ని నిర్మించిన వాడినే ఆయన్నే పట్టుకొని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఆయన్నే పట్టుకొని అక్కడ శోధిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని రాసిన వాడినే శోధించడం, హింసించడం, ఇవన్నీ దేనికి సాదృశ్యాలు? శోధించేది ఆల్రెడీ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోగానే అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎవరు శోధించారు? అక్కడ సాతాను శోధించిందా? సేమ్ ఈక్వాలిటీ వీళ్ళు కూడా అంతే. అది మాత్రం ఒకసారి బాప్తిసం తీసుకున్నప్పుడే శోధించింది. వీళ్ళైతే అట్ట కాదు. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నాడో, ఎక్కడైతే స్వస్థతలు చేస్తున్నాడో, ఎక్కడైతే విశ్రాంతి దినాన్న అద్భుత కార్యాలు కానీ స్వస్థతలు కానీ ఒక మనిషిని రక్షించడానికి వెళ్ళి ముందడుగు వేస్తూ ఉన్నప్పుడు ఆయన పనిలో ప్రతి దాంట్లో కూడా అడ్డుపడుతూ ప్రతి దాన్ని కూడా శోధించుకుంటూ ముందుకొచ్చారు. అక్కడ దయ్యం ఒకసారి వచ్చింది. ఆ ఒకసారి వచ్చి తర్వాత వేళ్లలో దూరి వేళ్ల ద్వారాగా ప్రయోగం మొదలేసింది. అక్కడ డైరెక్ట్గా వచ్చింది, కానీ మనుషుల ద్వారా ఇక్కడ మొదలేసింది. మనుషుల ద్వారాగా మొదలేస్తుంది. ఇప్పుడు కూడా అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏదో రాయిచున్నాడు అని చెప్పి కింద ఏమన్నది ఒకసారి చదువుదాం ఆగండి. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. అంటే మరలా వంగి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడో వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు? ఇక్కడ మీలో పాపం లేనివాడు రాయే అని చెప్పాడు. అక్కడ బొడ్డోళ్ళు మొదలుకొని ముసలి యంగ్ 70 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు. చిన్న పిల్లల వయసు కాడి నుండి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా ఉండొచ్చు.
అటువంటి వాళ్ళని అదిగో నీలో పాపం లేకపోతే వచ్చి రాయాయి అని చెప్పంగానే ఎందుకని వెనక్కి వెళ్ళిపోయారు? చెప్పండి. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు కింద వంగి నేల మీద ఇసుక మీద ఏదో రాస్తున్నాడు. ఇసుక మీద రాస్తేనే వెళ్ళిపోవాలి వాళ్ళు. ఏదో ఉందా మొత్తానికి. నేల మీద వంగి ఏదో రాస్తుంటే అంతగా వాళ్ళు ఫోకస్ చేసుకొని వచ్చి, అంతగా క్రోధంతో వచ్చిన వాళ్ళు సడన్గా ఒంగోని ఏదో రాస్తుంటేనే వెళ్ళిపోయారు. ఏంటి విచిత్రంగా ఉంది. ఆయన ఏం కూడా చెప్పలా. అసలు ధర్మశాస్త్రానుసారంగా ఎలా ఉంది అలా చేయండి అని కూడా చెప్పలా. ఏం కూడా చెప్పకుండా జస్ట్ ఆయన ఒంగోని ఏదో రాస్తున్నాడు అంతే. ఏదో రాస్తున్నాడు అన్నాక మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్పంగానే ఒక్కొక్కడు వెనక్కి జారిపోయి వెళ్ళిపోతా ఉన్నారు. అలా వెళ్ళిపోతున్నారంటే రాస్తున్నాడు అంటే అక్కడ ఏదో జరుగుతుంది. రాస్తున్నాడంటే అక్కడ ఏదో జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు భయపడి వెళ్ళిపోయారు. ఏం రాస్తున్నాడు అక్కడ వాస్తవానికి ఆలోచిస్తే? అక్కడ యోహాను గారు ఏమి రాయలేదు. యేసు ప్రభు పలాంది ఇలా రాశాడు భూమి మీద అని అక్కడ ఏం రాయల. కానీ వాస్తవంగా అక్కడ ఏదో కానీ వాక్యమే రాశాడు. అక్కడ వాస్తవంగా కరెక్ట్గా ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాన్ని రాశాడు. ఆయన నేల మీద వంగి ఇసుక మీద ఏదో రాస్తున్నాడు అంటే కరెక్ట్గా పిచ్చిగీతలు అయితే రాయడు. ఏదో కర్ర తిట్టట గీసినట్టుగా ఏం గీయడు. వాస్తవంగా అక్కడ రాసేది వాక్యమే రాశాడు. కానీ ఏదో రాశాడు. అదేంటిది? అదేంటి? అది రాయంగానే ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? మరలా వంగి రాస్తుంటే మళ్ళీ మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది? వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆవేశంతో, వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆలోచనలన్నీ ఎందుకు మార్చేసుకున్నారు? అంత పౌరుషంగా, అంత కోపంతో, అంత యేసుక్రీస్తు వారిని చంపేద్దాం అన్నంత ఉద్దేశంతో, రాళ్లతో కొట్టి చంపేద్దాం అని ప్లానింగ్తో తీసుకొని వచ్చారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ అమ్మాయిని. అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్లానింగ్స్ అన్నీ తుస్సు అయిపోయినాయి. ఏమైపోయినాయి? దేవుడి దగ్గర ప్లానింగ్స్ అయితే ఎట్లా ఉంటాయి చెప్పండి? దేవుడి దగ్గర మనం ఏ ప్లాన్ వేసినా సెట్ అవ్వదు. అసలు ఆయనకి జ్ఞానం నేర్పుతామా? లేదు. ఆయనకే మనం ఏదైనా చెబుతామా? ఇదికి ఎలా నువ్వు ఉండు, నువ్వు అలా చెయ్యి అని అసలు ఏది చెప్పలేము మనం. అసలు అలా అర్హులమే కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుడి దగ్గరికి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి న్యాయం చెయ్యి అని అడుగుతున్నారు. ఆయనకి తెలియదా ఏం చేయాలో? ఆయనకి తెలుసుగా. అలా చెయ్యంగానే ఇమ్మీడియట్లుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెనక్కే వెళ్ళిపోయారు. అలా ఎందుకు వెళ్ళిపోయారు? అలా ఏమి రాశాడు దేవుడు, యేసు ఏమి రాశాడు అని ఆలోచిస్తే ఒక 2 రెఫరెన్స్లు మాత్రం నేను చెప్పగలుగుతా. 2 రెఫరెన్స్లు మాత్రం నేను చెప్తా. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 12, 13 ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం చాలండి. ఇక్కడ చూడండి. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలము ఓట విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారు ఉందురు.
వ్రాయబడిన వారుగా ఉందురు. ఆల్రెడీ అక్కడికి వచ్చింది అపవాది దగ్గర ఏమైనా పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆల్రెడీ పరిశీలి సర్దికాయలు యేసుక్రీస్తునే యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఎలా ఉంటాడు? యేసుని నమ్మునోడి దగ్గరే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇక్కడ ఆయన లేడు కాబట్టే ఆయన దగ్గరికి వచ్చి వాదన పెట్టుకున్నారు. ఆయన విచారణలో తీసుకొచ్చారు, అంటే విచారిస్తున్నారు ఆయన్ని. ఇంకో రెఫరెన్స్ చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారి సంగతులను తెలియజేయను. వ్యభిచార మనస్సు వారి త్రోవ త్రప్పింపగా వారు తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరింతురు. నా జనులు ఇజ్రాయేల్ జనాంగం, కర్ర యేసుక్రీస్తు వారు విచారణ చేస్తాకు వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చారు విచారణ చేయడానికి. ఇది రాసి ఉంటాడు ఆ సందర్భంలో. ఇది కానీ యెషయా గ్రంథంలో ఉండదు, కానీ రాసి ఉండదు. ఆల్రెడీ ఇదిగో నా జనులు అంటే ఇజ్రాయేల్ కోసం యేసుప్రభు వచ్చాడు, అన్యుల కోసం యేసుప్రభు వచ్చాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి విచారణ చేస్తున్నారు. అక్కడ ఆయన నేల మీద వంగి ఏదో రాస్తున్నాడంటే ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాన్ని అక్కడ రాశాడు. రాసినప్పుడు దానికి మనం ఆలోచిస్తే ఇది రాసి ఉంటాడని మనం నమ్మొచ్చు. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర త్రోవ తప్పింపక వారి తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరింతురు. అక్కడ యేసు ప్రభుని యాక్సెప్ట్ చేయట్లా. యాక్సెప్ట్ చేయనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాళ్ళని వ్యభిచారి అని అంటాడు దేవుడు. దేవుణ్ణి వదిలేసి దేవుణ్ణి సేవించినటువంటి వాళ్ళని, దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళని వ్యభిచారి అంటాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశీలి సర్దికలు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు మీదే, ఆయన మీదే ఏదో రుద్దేద్దాం, ఆయనే ఏదో తప్పించేద్దాం, ఆయనే ఏదో శిక్షించేద్దాం అన్న ప్లానింగ్తో వచ్చారు. ఆ ప్లానింగ్ కాస్త ఫెయిల్ అయిపోయింది. దేవుడి దగ్గరికి వచ్చి సెటైర్లు అయితే ఎట్లా ఉంటుంది? కింద బోరలు తిరిగి పడిపోయారు అంతే. సో ఆలోచిద్దాం. మనం కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనకేదో నీతి వాక్యాలు చెప్పకూడదు. ఆయన చెప్పింది, ఆయన వాక్యంలో ఉండదే మనం తగ్గి ఆయన చెప్పిన దాన్నే మనం ఫాలో అవ్వాలి. కానీ నేను అలా ఉంటా, ఎలా ఉంటా, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అంటే ఆయనకి ఎగస్ట్రా క్వశ్చన్లు వేసినట్టు మనం. ఆయనకి ఎగస్ట్రా లెటర్స్, అంటే మన నోటు ద్వారా మాటలు చెబుతున్నాం. మనకి ఏది కావాలో అదే ఇస్తాడు, అంతేగాని ఆయన మనం అనుకున్నది అయితే ఇవ్వడం. సో గమనిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ముఖ్య వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, మీ గురించి కొన్ని మాటలు మరి మేము ఉన్నాం. ప్రతిదీ కూడా మీ వాక్యానుసారంగా మేము ఆలోచించాలని మేము అనుకుంటూ ఉన్నాం ప్రభా. ఇందుని బట్టి మీకే వందనాలు ప్రభా. ప్రతిదీ కూడా తండ్రి వాక్యానుసారంగా ముందుకు నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రతి మాటను కూడా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయమంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనను అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కగా దేవుని మాటలు అందించిన నీ కృపకు వందనాలు. టైం 6:25 అయింది. సరే, అందరం కూడా
కొంచెం అలా ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అలా లేచి నిలబడతారా? చిన్న ప్రేయర్ చేస్తాను వాక్యం కోసం. అందరూ అలా లేచి నిలబడండి. కొంచెం మీకు కూడా ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు ఇబ్బంది అయితే చక్కగా కుర్చీలో కూర్చోండి. చక్కగా ఆ కుర్చీలు కూడా మా కుర్చీలో కూర్చోండి. కాళ్ళు నొప్పులు సరే మొహమాటం కాదు.